आयुष्येवेन्द्रिये प्रतिष्ठति तथास्तु। బాబాయ్ గారు బాగున్నారా? బాగున్నారా? అన్నయ్య గారు లేవండి. ओम अच्युत प्राच्युत प्रिय मेघासो अच्युत अच्युत प्राच्युत भाग्यमस्येदत्वाजाधास्तुं विपरीतना सुनोरी హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. వీడియోలో నేను చెప్పబోయే ముందే మీరు వీడియో చూశారు అంటే ఒక అకేషన్కి వెళ్ళామని మీకు అర్థమైంది కదండి. ఆ అకేషన్ ఏంటంటే ఎంగేజ్మెంట్, అలాగనే లగ్న పత్రిక రాసుకోవడం కూడా అండి. రెండు కూడా ఒకటే రోజు ముహూర్తం పెట్టుకున్నాము. చక్కగా చెల్లి వాళ్ళ పాపకన్నమాట, అంటే పిన్ని వాళ్ళ మనవరాలికి అన్నట్టు. అయితే మనకి ఫంక్షన్లు లేవు అనుకుంటూ కార్తీక మాసంలో అబ్బా ఇప్పుడు ఎక్కువ ఏం ఫంక్షన్ లేవేంటా అనుకున్నాము. కానీ చట వచ్చేసినాయండి ఫంక్షన్లు అన్నీ కూడా. మళ్ళీ అవి కూడా ఎక్కువ గ్యాప్ లేదండి. అన్నీ కూడా మళ్ళీ డిసెంబర్లో ఈ లగ్న పత్రికలు రాసుకున్నవన్నీ కూడా డిసెంబర్లో పెళ్ళికి అనమాట. మళ్ళీ డిసెంబర్లో కూడా ఎంగేజ్మెంట్లు ఉన్నాయండి. అంటే మేము ఈ నెల వచ్చే నెల చాలా కూడా అన్నిటికీ అటెండ్ అవ్వాలి, దాదాపుగా అన్నిటికీ అటెండ్ అవ్వాలి చక్కగా. ఇంకా ఈ కార్యక్రమం అంతా అయ్యేటప్పుడు ఇంకా తెలుసు కదండి, బట్టలు పెట్టుకోవడము, చక్కగా లగ్న పత్రిక రాసుకున్న తర్వాత ఆడపెళ్ళి వాళ్ళు మా సాంప్రదాయ ప్రకారము ముందుగా మగపిల్లి వాళ్ళకి శుభపత్రికని అందచేయాలండి. ఆ తంతంతా కూడా చక్కగా మంత్రాలతోటి నడుస్తూ ఉంటుందన్నమాట. అయితే అక్కడ అందరూ మాట్లాడుతుంటే మళ్ళీ మంత్రాలు ఒకటి పెడదాము అనుకునేసరికి పక్కన ఆగం కదండి. వచ్చిన పేరెంట్ వాళ్ళు అందరూ కూడా ముచ్చట్లు పెడుతూ ఉన్నారనమాట. అవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనైతే ఇక్కడ మా సాంప్రదాయాలన్నీ కూడా మీకు కొంచెం చెప్పాలి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇంకా బంధువులను అయితే తీయకుండా ఉంటామండి. మనం ఫంక్షన్కి వెళ్ళాము అంటే మనకెంత ఆత్రంగా ఉందో ఆ బంధువులను తీసేదాకా కూడా అదొక ఆత్రం అన్నట్టే అండి. ఎందుకు అంటే ఫంక్షన్లో పెద్దవాళ్ళు రావడము, చక్కగా పిల్లల్ని ఆశీర్వదించడము, ఇవన్నీ కూడా మనకి బోలెడు అకేషన్లో జరిగే అన్నీ కూడా తీసుకోవాలండి. మనం ఫంక్షన్కి వెళ్ళామంటే అమ్మాయి అబ్బాయినే కదండి, ఇటుపక్క చుట్టాలని అటుపక్క చుట్టాలని అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని అలాగే చిన్న పిల్లల్ని అనమాట. ఇంకా పెళ్ళయ్యే పిల్లల్ని కూడా తీసుకుంటామండి వీడియోస్. ఎందుకు అంటే నెక్స్ట్ పెళ్ళిళ్ళు వీళ్ళయ్యే కదా అని చెప్పి అదొక సరదా అనమాట. ఇలా ఇక్కడైతే అందరూ కూడా స్టేజీ మీదకి వచ్చారండి. ఎందుకంటే చక్కగా అకేషన్ బాగుండాలి అంటే అందరం కూడా కుర్చీలలో కూర్చొని అక్కడ ఉండి చూడకూడదండి. కొన్ని ఫంక్షన్లకి మనం అమ్మాయి అబ్బాయి పక్కన చక్కగా తోడబుట్టిన వాళ్ళు, మేనత్తలు, మేనమామలు, పిన్ని పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదండి. వీళ్ళందరూ కూడా అమ్మాయి పక్కకి, అమ్మాయి చుట్టాలు అయితే అమ్మాయి పక్కన కూర్చోవాలి, మగపిల్లగాడి వాళ్ళ చుట్టాలు అయితే మగపిల్లగాడి పక్కన కూర్చోవాలండి. అకేషన్ జరుగుతుంది మేము ఎదురుగుండా ఉండి చూస్తాము అని కాకుండా చక్కగా వాళ్ళ పక్క నుండి అన్నీ కూడా చూస్తూ ఉండాలి. మేమైతే అందరం అయితే మీరు నమ్మండి నమ్మపోండి
ఏ ఫంక్షన్ జరిగినా కానీ స్టేజీ మీదకైతే ఖచ్చితంగా వెళ్ళిపోతామండి. అదొక మాకు అలవాటే అనుకోండి, లేకపోతే సరదా అనుకోండి, లేకపోతే రెస్పెక్ట్ అనుకోండి. ఎందుకంటే మా పిల్లలు అక్కడ జరుగుతున్న ఫంక్షన్ల దగ్గర మేము లేకపోతే ఎట్లండి, అలా మేమైతే వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా ఈ మధ్య అయితే నేనేంటంటే నాకు వీడియోస్ ఉంటాయి కాబట్టి వీడియోస్ తీయాలి కాబట్టి కొంచెం మీకైతే నేను అక్కడ కనపడనండి, కానీ మొత్తం మీద కూడా స్టేజీ అలా చక్కగా లగ్నపత్రిక ఉంటానండి. మనం ప్రింటింగ్ అయిన తర్వాత కార్డ్స్ వస్తాయి, మనం పంచుతూ ఉంటాం కదండి, అవి ఇంపార్టెంట్ కదండి. ఇక్కడ అయ్యగారి చేతితోటి లగ్నపత్రిక రాసిందే పెద్దవాళ్ళ చేత ఇలా లగ్నపత్రిక అనేది రాయిస్తారండి. ఈ లగ్నపత్రికని ఏం చేస్తాము అంటే ఎవరమైనా కానీ చక్కగా వాళ్ళ చేతులకి వీళ్ళ చేతులకి వాళ్ళు అందుకున్న తర్వాత, అంటే వియ్యపురాళ్ళు వియ్యంకులు అందించుకున్న తర్వాత ఏం చేస్తామంటే చక్కగా విఘ్నేశ్వరుడి దగ్గర పెడతామండి. ముందుగా మనము విఘ్నాలు కానీ ఏది రాకుండా చక్కగా విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఉంటాం కదా, అలా చక్కగా ఈ పెళ్ళంతా కూడా ఎక్కడా కూడా ఇంత కూడా ఈ డిస్టర్బెన్స్ అనేది లేకుండా వాళ్ళని మనం ఆహ్వానించటం కానీ వాళ్ళకి చేసే మర్యాదల్లో కూడా ఎక్కడ లోటుపాట్లు రావద్దు అని చెప్పి చక్కగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఆ పత్రికను అనేది దేవుడి దగ్గర పెట్టుకుంటామండి. అలాగనే విఘ్నేశ్వరుడు బియ్యం కూడా ఇక్కడ పూజ చేసుకున్న బియ్యం కూడా చక్కగా అవి ఇవి కలుపుకున్న తర్వాత ఇంకా ఏంటంటే టైము ఉంటే అండి ఈరోజు మనం వడియాలు అలాగనే శనగలు విసరడము, వడియాలు పెట్టుకోవడము, పసుపు దంచటము మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ మూడు కూడా లగ్నపత్రిక రాసుకున్న తర్వాత మళ్ళీ మంచి రోజు చూసుకొని ఇంకేదైనా మళ్ళీ నలుగురిని పిలుచుకొని అంటే ముత్తైదువులందరినీ పిలుచుకొని కూడా చక్కగా చేసుకోవాల్సిన అకేషన్స్ అన్నీ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు మేమేం చేసాము అంటే మళ్ళీ అండి అంటే పెళ్ళి కూడా 4వ తారీఖే వచ్చిందండి, అంటే ఇంకెక్కువ టైం లేదనమాట. అంటే మళ్ళీ అందరం గ్యాదరింగ్ కావాలి అన్న అందరికీ కార్తీక మాసం అండి, అందరం కూడా బోలెడు హడావుల్లో ఉన్నాము. ఇంకా మా అదృష్టం ఏంటి అంటే పౌర్ణమి అయిన తరువాత ఈ ఫంక్షన్ వచ్చింది కాబట్టి కొంచెం రిలాక్స్డ్ అయినాం అనమాట అందరం కూడా. ఇంకా లేకపోతే మాత్రం మనకి పూజల హడావుల్లో ఉండి ఇది కొంచెం ఇబ్బంది అని అనిపించేదే, కానీ పౌర్ణమి అయిన తర్వాత వచ్చింది కాబట్టి అందరం కూడా సో హ్యాపీ అనమాట. ఇంకా దీని తర్వాత మేమేం చేసాము అంటే మళ్ళీ ఈ అకేషన్ ఇంకోసారి పెట్టుకోకుండా చక్కగా అందరం కూడా ఉన్నాము ఇక్కడ అని చెప్పి ఏం చేసేసాము, వెంటనే ఇంకా రోల్ తెప్పించేసామండి. ముందు పసుపు దంచుతూ ఉన్నామండి, చక్కగా పెద్ద ముత్తైదువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మేము అందరం కలిసి చక్కగా పసుపు దంచే కార్యక్రమము. అలాగనే శనగలు చెప్పా కదండి, శనగలకి ఏంటంటే మాకు విసర్రాయి దొరకలేదనమాట, దొరకకపోయినా కానీ రోలు మీద పెట్టేసుకొని ఇసర్రాయి ఇసిరినట్టు దాన్ని చేద్దామని చెప్పి అక్కడ మాకు ఒకళ్ళు సలహా ఇచ్చారనమాట. అది కూడా అయితే ఈ ఫంక్షన్ హాల్కి వచ్చే ముందు ఇది కొంచెం ఐడియా ఎవరికన్నా కొంచెం ఐడియా వచ్చినట్టయితే చక్కగా రోలు రోకల బండ అలాగనే ఇసురాయి అన్నీ పెట్టుకొచ్చుకునే వాళ్ళమండి. ఎందుకు అంటే మనకు ఎన్ని మిక్సీలు ఉన్నా ఏది టెక్నాలజీ ఉన్నా కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పసుపు దంచటము అనేది రోట్లోనే చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మన సాంప్రదాయాలకి అంత విలువలండి, అంత విలువలు గల సాంప్రదాయాలు కాబట్టే ఆ కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండటము, చక్కగా ఉండటము, ఆ వంశాభివృద్ధి కావడము అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ కూడా అక్కడ అంత పవిత్రంగా ఉంటుందండి, చేసే ప్రతి పని కూడా అంత చక్కగా అంత పవిత్రంగా చేస్తామన్నమాట. రోలుకి రోకళ్ళ బండకి మంచిగా మేము అలంకరణ చేస్తూ ఉన్నాము. చక్కగా రోలు మొత్తం కూడా పసుపు కుంకుమలు రాసి బొట్టు పెట్టి ఆ పూలతో డెకరేషన్ చేసుకొని, ఎందుకంటే ఇది అంతా కూడా మనము చక్కగా వేడుకుంటూ ఉండాలండి. ప్రతి పనిలో కూడా మంచిగా పసుపు కుంకుమ పెట్టేసుకొని పూలను పెట్టుకొని దేవుణ్ణి వేడుకొని ఏది చేసినా కానీ భగవంతుడా చల్లగా చూడు అని చెప్పి మనసులో అనుకొని చక్కగా అనమాట. ఈ కార్యక్రమానికి ఏంటంటే అండి 10 మంది కూడా ముత్తైదువులు ఉండి అందరూ చేయాల్సిన పనులు అనమాట. ఇవన్నీ కూడా వెంటనే ఇలా ఆ పత్రిక అలా అందుకున్నారో లేదో వెంటనే ఏం చేసాము అంటే మళ్ళీ ఇది ఎంత స్పీడ్గా ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే అండి, ఇంకా ఇప్పటి నుంచి మనము ప్రింటింగ్ ప్రెస్కి చక్కగా
లగ్నపత్రికను ఇవ్వచ్చు. అంటే మనకి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదండి, అందరికీ మనం ఇవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి చక్కగా ఇంకా బ్లౌజులు ఇంకా వచ్చేసి ఈ పత్రికలు అందించే కార్యక్రమం ఒక రకమైతే, ఇంకా చెప్పేదేముందండి, శారీస్కి బ్లౌజులు పట్టియాలి అంటే మరి అదొక పెద్ద పని అన్నట్టే. అంటే ఏ డిజైన్ పెట్టియాలి, ఏ వర్క్ చేయించాలి, ఏ బ్లౌజ్కి ఏ వర్క్ బాగుంటుంది అనేది అబ్బో బోల్డ్ తలకాయ నొప్పండి నిజంగా. చీర అయితే టక్కన కొంటాం కానీ ఇంకా బ్లౌజ్ సెలక్షన్ అయితే మాత్రం చాలా టైం పడుతుంది. అందుకోసం ప్రతి పని కూడా ఇవాళ పసుపు కొట్టాము అంటే అన్ని పనులు కూడా చక్కగా పిలవటం దగ్గర నుంచి మన పిలుపులకి ఎవరిని ముందు పిలవాలి ఏంటి అని. ఎందుకంటే అండి పుట్టింటి వాళ్ళు ఇంపార్టెంట్ కదండి, మేనమామలు ఇంపార్టెంట్, మేనమామ భార్యలు ఇంపార్టెంట్, అక్క చెల్లెలు పిల్లలు ఇంపార్టెంట్, వీళ్ళందరూ రావాలి కదా. వీళ్ళందరూ రావాలంటే మనం తొందరగా వాళ్ళని పిలవాలి కదండి. అలా ప్రతి పని చేసుకోవడానికి పసుపు కొట్టాలన్నమాట. ఇంకా పసుపు కొట్టిన తర్వాత మంగళం అనుకొని చక్కగా అందరినీ పిలవడము, ఇంకా మనం ఏదైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోవడము, ఇంకా ఏదైనా సరే అండి. ఇంకా పసుపు కొట్టాము, వడియాలు పెట్టాము, శనగలు ఇసిరాము అంటే మాత్రం ఈ ఫంక్షన్కి మనము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట భగవంతుడు మనకి. చక్కగా ఇలా మేము చెప్పా కదా, ఇందులో మళ్ళీ పెళ్ళయ్యే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చక్కగా వచ్చి అకేషన్ మేమే కాదండి మా తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా చెప్పాలి మన సాంప్రదాయాలు ఇట్లాంటివన్నీ కూడా చెప్పాలని చెప్పి అక్కడ పిల్లలు అయితే కొంచెం పాటలు కూడా పాడుతున్నారండి. అయితే పాటలు పాడాలంటే సిగ్గుపడుతూ ఉన్నారనమాట. ఏ పాట పాడమన్నా కానీ ఇదే పాడుతున్నారండి, సీతారాముల కళ్యాణము చూతుమురారండి. ఇది 3 సార్లు పాడారండి. అందువల్ల ఆ పాటను తీసానమాట నేను. ఎందుకు అంటే అక్కడ ఏదైనా పాట వస్తే పాడండి అంటే సమయానికి ఎవరికి గుర్తుకు రావట్లేదు. అంటే ఇది అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుకున్న ప్రోగ్రామ్ అండి. మేము ముందుగా అనుకున్నది కాదు కాబట్టి ఒక్కళ్ళకు కూడా దంచే పాట అయితే రావట్లేదండి. మీరు నమ్మండి నమ్మపోండి. ఇది యూట్యూబ్లో అయితే చక్కగా పసుపు కొట్టే పాట అయితే ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. అది నాకు కూడా ఆ క్షణంలో గుర్తు రాలేదు. కొన్ని అంతే జరుగుతాయండి. అయినా కానీ చక్కగా మాకు వచ్చిన పాటలన్నీ పాడుకుంటూ ఇంకా చూశారు కదా పసుపు కొట్టిన ఆ పసుపుని ఏం చేస్తారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఆ పసుపుని మనం తలంబ్రాల బియ్యానికి వాడాలండి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇవాళ ఈ పూజ చేసుకున్న బియ్యాన్ని, ఈ పసుపు కొట్టిన పసుపుని, అలాగనే శనగలు, ఆ శనగపిండి చేసి కొంతమంది అంటే సాంప్రదాయాల ప్రకారం అండి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేయకూడదు అనమాట. కొన్ని కుటుంబాలకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మళ్ళీ మెయిన్గా ఇంకొకటి సాంప్రదాయంలో కూడా అత్తింటి సాంప్రదాయాన్నే పాటించాలండి. మా పుట్టింట్లో ఇచ్చేసాము వచ్చేసాము, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చేసారు అని చెప్పి అక్కడ సాంప్రదాయాల్లోకి వాళ్ళు రావన్నమాట. ఎవరి కుటుంబంలో అయినా కానీ అత్తింటి సాంప్రదాయమే మెయిన్ ఇంపార్టెంట్ అండి. అత్తింటిలో పూజలు ఏమన్నా ఉంటేనే మనం చేసుకోవాలి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, మా అమ్మ పూజ చేసుకుంది నేను చేసుకుంటా అంటే కలవదండి. కొన్ని సాంప్రదాయాలకి అంత విలువలు అనమాట. ఇలా ఇప్పుడు వీటిని ఏం చేశారంటే అక్కడ ఉన్న వారైతే ఈ పిండిని శనగ పిండిని ప్రమిదిలా చేసి మేమైతే ఇట్లా జ్యోతి చేస్తామండి అని చెప్పింది. అయితే నేనన్నా కదా మా చెల్లి వాళ్ళ సాంప్రదాయం వీళ్ళ అత్తింటి సాంప్రదాయం కనుక్కోండి. పెద్దవాళ్ళు ఉంటారు కదండి మనకి, ఆ పెద్దల్ని కనుక్కోవాలన్నమాట. ప్రతిదీ కూడా మనకు తెలియదు అసలు ఇప్పుడు జనరేషన్కి సాంప్రదాయాలు విలువలే తెలియదండి చాలామందికి. అందువల్ల మన పెద్దవాళ్ళని కనుక్కుంటే మన సాంప్రదాయాలు ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. అట్లా కనుక్కొని మరీ మర్చిపోకుండా చెయ్యని చెప్పి మా చెల్లికైతే నాకు తోచిన సలహా అయితే నేను ఇచ్చానండి. ఎందుకంటే మంచి మాటలు చెప్పేటప్పుడు తప్పకుండా కూడా పెద్దవాళ్ళ మాటని గౌరవించాలి. పెద్దలు చెప్పిందే మనం చేయాలండి. మన ఇష్టానుసారంగా కొన్ని పద్ధతులు లేని పద్ధతుల్ని కల్పించకూడదు, ఉన్న పద్ధతుల్ని తీసివేయకూడదు. అలా చక్కగా చేసామండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక శనగలు అన్నీ లైన్ పెట్టేసామన్నమాట. మొత్తం కూడా ఒకే రోజు. మా చెల్లికి మళ్ళీ వేరే శ్రమ ఎందుకండి పాపం, మళ్ళీ 10 మంది రావటము, పనులు, వాళ్ళకి భోజనాలు, ఎంత పెద్ద పని ఉంటుందో తెలుసా అండి. అందువల్ల ఆ పనంతా కూడా చక్కగా మేమైతే తగ్గించేసి అందరం ఉన్నప్పుడు ఇవాళ బాగుంది కాబట్టి చక్కగా ఈ పని కూడా ముగించేసామండి. ఇలా పెళ్లి పనులు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? ఆడవాళ్ళకి బోలెడు ముచ్చట్ల, బోలెడు కబుర్ల, బోలెడు గురి, అక్కడ ఏం కట్టుకొచ్చారు, ఏం చీరలు కట్టారు, ఏ నగలు పెట్టుకున్నారు, ఏ రంగు చీర ఎవరు కట్టుకున్నారని చెప్పి ఈ ముచ్చట్ల ఆ ముచ్చట్ల. పెళ్ళిలో ఒక్కటేంటండి ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది అంటారు, ఎన్ని పనులు ఉంటాయండి మాకు.
అక్కడ వచ్చిన అందరినీ చూడాలా, మరి ఎవరు రాలేదని చెప్పి చూసుకోవాలా, అన్నీ మేమే కదండి చూసుకునేది. ఇలా ముచ్చట్లు పెట్టుకుంటాము, అలా అందరినీ కూడా చూసుకుంటాము. ప్రతి పని కూడా మేము బాధ్యతగా చేస్తామండి. అందుకోసమే ఆడవాళ్ళమండి మేము, మీ రెండు కళ్ళమండి మేము, ఆడవాళ్ళమండి మేము, మీ రెండు కళ్ళమండి మేము. అలా ఈ పాటలో మీ రెండు కళ్ళు మేమంటే కళ్ళు లేకపోతే ఎలా ఉంటుందండి? ప్రపంచాన్ని మనం చూడగలుగుతామా? చూడలేమండి. అలాగనే మేము లేకపోతే మగవాళ్ళు కూడా అంతేనండి. ప్రతి మగవాడి వెనుక ఒక ఆడవాళ్ళు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకు అంటే మేము లేనిదే మీకు వెలుగు లేదండి అని మాకు గర్వంగా ఉండదండి. ఎందుకంటే మీరు లేకపోతే మేమెట్లో, మేము లేకపోయినా కానీ మీరట్లేనండి. అలా ఇలా సాంప్రదాయాలన్నింటినీ కూడా చేసుకుంటూ చక్కగా బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా నెక్స్ట్ అవ్వబోయేది ఈ పాప పెళ్ళండి. ఈ పక్క నుండి చూశారు, గ్రీన్ డ్రెస్ పాప ఉంది చూశారు, ఆమెదనమాట. ఆమెది కొంచెం 2 నెలలు పెండింగ్ ఉంది. కాకపోతే నెక్స్ట్ మంత్ మాత్రం ఎంగేజ్మెంట్ అనమాట. తను కూడా అన్ని దగ్గరుండి చూస్తుందనమాట. నెక్స్ట్ నా ఎంగేజ్మెంటే అని చెప్పి కొంచెం ఉంటుంది కదండి మనసులో. బయటకైతే కనపడరు కానీ ఉంటాయండి, బోలెడు కబుర్లు ఉంటాయి వాళ్ళకి కూడా. ఇంకా ఐషుతో అయితే బోలెడు, ఇంకా ఐషుతో అయితే మీకు తెలుసు కదండి. ఇంకా అయితే డ్యాన్సులు, పెళ్లి కొడుకునే పెళ్లి కూతుర్ని డ్యాన్స్ ఏమంటే ఐషుగాడేస్తుంది డ్యాన్సు. ఇవాళ ట్రెండ్ కదండి. అంటే కొన్ని సాంప్రదాయాలు పాటించాలి, అలాగనే పిల్లల మనసులు కూడా తెలుసుకోవాలండి. వెనకటే సాంప్రదాయాల్లో ఇవేమీ లేవు, డ్యాన్సులు కానీ ఎంగేజ్మెంట్లు కానీ ఇలా ఉండవన్నమాట. వాళ్ళు పిల్లగాని అసలు వెనకటి పెళ్లి చూపులు ఎలా ఉంటాయండి? మీకు ఒక్కసారి గుర్తొచ్చిందా మీ అందరికీ? చక్కగా ఆడపిల్లని లంగావోణి వేసి తీసుకొని వచ్చి ఇట్లా ఒక పక్కగా కూర్చోబెడతారు. మగవాళ్ళేమో వాళ్ళు చూసి వాళ్ళు ఒక ప్రశ్న మన్ని వంట వచ్చా అండి అని అడుగుతారు, లేదా వంట వచ్చా అండి అని కూడా, నీకు వంట వచ్చా అని అడుగుతారు, లేదు నీకు సంగీతం వచ్చా అని అడుగుతారండి. అబ్బబ్బబ్బా, వెనకట ఎవరి పెళ్లి చూపుల్లో చూసినా సరే మీకు సంగీతం వచ్చా అంటారు, మీకు పాటలు పాడటం వచ్చా అంటారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పానండి, అమ్మాయిని లేచి నడవమంటారండి. పిల్లగాడి మేనత్తలు ఉంటారు చూశారు, వాళ్ళని తీసుకొని వస్తారనమాట. అన్నిటికీ కూడా తల్లిదండ్రి ఏం మాట్లాడరండి, పెద్దవాళ్ళని తీసుకొని వచ్చేసి అమ్మ కొంచెం నడువమ్మా అని చెప్తారు. అంటే వాళ్ళు నడిచిన దాన్ని బట్టి వాళ్ళ కాళ్ళు చేతులు వంకలు ఉన్నాయా లేవా అనేది వాళ్ళు ఒక టెస్టింగ్ అటండి. ఇవన్నీ ఇప్పుడు లేవులేండి, చెప్తున్నా, ఒకప్పుడు ఉండేవన్నమాట. తర్వాత సంగీతం వచ్చా అంటే ఆ అమ్మాయి పాడిన పాటను బట్టి ఆ అమ్మాయి ఎలా పాడుతుంది, ఆ అమ్మాయి వాయిస్ ఏంటనేది ఒక టెక్నిక్గా తెలుసుకునే వాళ్ళటండి. అవన్నీ పోయి ఇప్పుడు పెళ్లి కూతుర్లే మన్ని ప్రశ్నలు వేస్తున్నారనమాట. వచ్చిన పిల్లగాడిని నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎక్కడ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎంత వస్తాయి, ఏంటి అనేది ట్రెండ్ మారిందనమాట. ఒకప్పుడు మన అడిగేవాళ్ళు, ఇప్పుడు మనం వాళ్ళని అడుగుతున్నామండి. ఎంత ట్రెండ్ మారినా ఏది మారినా కానీ భార్యాభర్తలు, కుటుంబము, ఈ సాంప్రదాయాలు, ఈ విలువలు కోల్పోకుండా పెళ్ళి అనే తంతులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత ఉంది అనేది అందరం తెలుసుకుంటూ ఉన్నారండి. పిల్లలు కూడా చక్కగా అలానే ఉండాలి, అన్ని పద్ధతులు తెలుసుకోవాలి, అణుకువగా ఉండాలి. ఏదన్నా కొంచెం ఎక్కువ మాట్లాడినా ఎవరన్నా కానీ అవి పట్టించుకోకుండా చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. తర్వాత మా పిల్లలంతా కూడా ఇంకా సందడిగా ఉన్నారనమాట. అందరం కొంచెం ఫొటోస్ ఉంటాయి కదండి, మరి మేము ఫోటోలు దిగొద్దా అండి? అకేషన్కి వెళ్ళామంటే ఇంకా బోలెడు కబుర్లు చెప్పుకుంటూ రావాలా, మాకుండవా ఫొటోస్ దిగాలి, స్టైల్గా ఉండాలని చెప్పి అలా మేమైతే గ్యాదరింగ్ అయ్యి ఇక ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నామండి. అయితే ఎక్కువ తక్కువ దిగలేదులేండి, ఎందుకంటే అమ్మాయి అబ్బాయి దిగాలి కదండి, ఫోటోలన్నీ మనమే దిగితే ఎట్లా, అందుకోసం చక్కగా 1-2 ఫోటోలు దిగేసి మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా తర్వాత అబ్బాయిని అమ్మాయిని మంచి మంచి ఫోజులు పెట్టి వాళ్ళు కూడా ఫోటోగ్రాఫర్లు కూడా చక్కగా దింపుతున్నారండి. అంటే మనం సిగ్గుపడుతూ ఉంటామన్నమాట ఫోటో దిగాలంటే, కానీ వాళ్ళు మంచిగా చెప్తూ ఉంటారు అన్నమాట, ఇట్లా దిగాలండి అట్లా దిగాలండి అని చెప్తూ ఉంటారు. అవి కొన్ని చూసిన తర్వాత మేము కూడా అలా స్టైల్గా దిగటం నేర్చుకున్నామండి. అంతే కదా, మంచి విషయాలు ఎవరైనా చెప్తే మనం కూడా వినాలి కదా, మరి మన స్టైల్ కనపడాలి కదా అని చెప్పి మేము కూడా ఇలా చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ అకేషన్ వీడియో అయితే చక్కగా నేనైతే మీకు మొత్తం సాంప్రదాయాల గురించి, విలువల గురించి కూడా కొంచెం చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.